హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పీతల కర్రీ వండుదాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మనం కొంచెం మగ్గనిద్దాం. ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత మగ్గిపోయినాయి కదా, మనం వంకాయలు యాడ్ చేసుకుందాం. వంకాయలు పీతల కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని వంకాయలు అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట ఇందులోకి. ఈ వంకాయలు కూడా మగ్గాలి కొంచెం, అయితే బాగోదు కదా, కొంచెం మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఇప్పుడు పీతలు అనేది యాడ్ చేసేసుకుందాం. ఈ పీతలు కూడా కొంచెం మగ్గాలి. ఈలోగా మనం అల్లం వెల్లుల్లిపాయ, కొబ్బరి వేసి మిక్సీ పట్టేసుకుందాం. చింతపండు కూడా నానబెట్టాలి. చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఈ మగ్గిపోయినాయి కాబట్టి ఇందులో కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను కదా, తర్వాత చూసి వేసుకుందాం. ఇలాగ చింతపండు పులుపు అనేది అది నానబెట్టాం కదా, అది కూడా వాటర్ వేసేసుకుందాం. ఇవి కొంచెం మిక్సీ వేసాను కదా నేను, ఇలాగ అవి వేసేసుకుందాం. కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. అది కూడా కొంచెం ఉడకనిద్దాం, మూత పెడదాం. నేను ముందుగానే ధనియాలు, జీలకర్ర, శనగపప్పు అనే మసాలా పొడి అనేది పులుసుల్లోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని నేను వేసుకుంటాను. ఇది కూడా అందులో వేసుకున్నాను. కొంచెం ఉడకనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎంతో టేస్టీ పీతల కూర రెడీ.